చాలామంది అనుకుంటూ ఉంటాం కదా, ఈ పెట్రోల్ బంకులో కల్తీ ఎక్కువగా ఉంటుంది, ఈ పెట్రోల్ బంకులో తక్కువ వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఏది నిజమైన పెట్రోల్ బంకు, ఏది నకిలీ పెట్రోల్ బంకు, ఏ పెట్రోల్ బంకులో మంచిగా పోస్తారని చెప్పేసి మనకు ఒక కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. సో మనమందరం కూడా ఎప్పుడైనా కానీ ఇక్కడ చూస్తున్నారు కదండి, పెట్రోల్కి సంబంధించినటువంటి ఒక మీటర్ కనిపిస్తుంది కదా. మనం ఎక్కువగా ఏంటంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించేటప్పుడు జస్ట్ జీరో చూసుకోండి అని చెప్పి చెప్తుంటాం. ఆ జీరో చూసుకునేటప్పుడు ఆ జీరో చూస్తూ ఉంటాం, లేదంటే దాని కింద డిస్ప్లేలో అమౌంట్ చూస్తూ ఉంటాం. కానీ దాని కింద ఒక డెన్సిటీ అని ఉంటుంది. ఆ డెన్సిటీ అనేది మనం ఎక్కువ ఎక్కడ చూడం. సో మనం పెట్రోల్ పోసుకొని పోయామా, అరే మైలేజ్ తక్కువ వచ్చిందని చెప్పేసి పెట్రోల్ బంక్ మంచిది కాదని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో అలా కాకుండా కొన్ని పెట్రోల్ బంకులు ఈజీగా ఇది మంచి పెట్రోల్ బంకా కాదా అని తెలుసుకోవడానికి మన దగ్గర ఒక ఆయుధం ఉంది. అదేంటంటే ఆ మీటర్లో కనిపించేటువంటి డెన్సిటీ. సో ఆ డెన్సిటీని చూసుకోగానే ఈ నకిలీయా కాదా అని చెప్పేసి తెలిసిపోతుంది. ఎందుకంటే కొన్ని పెట్రోల్ బంకులు ఏం చేస్తున్నారంటే ఫామ్ ఆయిల్, ఇథనాయిల్ సంబంధించినటువంటి కెమికల్స్ కలుపుతూ వాటి వల్ల వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ఎందుకంటే అది తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి వాటిని పెట్రోల్ బంకుల్లో పోసి వాటిని మనకు పోయడం వల్ల మనం ఏమైపోతుందంటే మన వాహనాలు చెడిపోతూ ఉన్నాయి. సో తక్కువ మైలేజ్ ఇవ్వడం, ఇంకోటి ఏంటంటే వాహనాలు ఇమ్మీడియట్లీగా పొగ రావడం, లేదంటే వాహనాలు చెడిపోయి మనం రిపేర్ షెడ్కి వెళ్ళిపోతున్నాం. సో వీటిని గుర్తుపట్టాలంటే ఆ డెన్సిటీ అనేది ఉంటుంది కదా. పెట్రోల్ అయితే 722, 775 అని చెప్పేసి కనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే ఆ పెట్రోల్లో ఎవరు ఏం కలపలేదని చెప్పేసి మనకు కనిపిస్తుంది. డీజిల్లో అయితే ఏం కనిపిస్తుంది అంటే 822, 870 వరకు కనిపిస్తుంది. సో వీటిని చూసి ఏంటంటే ఆ పెట్రోల్ బంక్ మంచిదే అని చెప్పేసి మనం గుర్తుపట్టొచ్చు. చాలా మంది కూడా దీన్ని చూడకుండానే జీరో అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు, ఆ జీరోనే మనం చూస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఈ డెన్సిటీని కూడా ఒక కన్నేయండి, ఈ డెన్సిటీని కూడా చూడండి.